ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పేరు వినిపిస్తే చాలు చర్చ ఒక్కసారిగా వేడెక్కుతుంది. అదే పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాజాగా రాజకీయ వర్గాల్లో మీడియా చర్చల్లో వినిపిస్తున్న ఒక మాట ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. జగన్కు ప్రమాదమా అనే చర్చ ఎందుకు మొదలైంది? అసలు ఇది భద్రతపరమైన ఆందోళన లేక రాజకీయంగా ఎదురయ్యే పెద్ద సవాలా అన్నదే ఇప్పుడు అందరి ఆసక్తి. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి తక్షణ భద్రతా హెచ్చరికలు ప్రకటించలేదు. కాని రాజకీయాల్లో కొన్ని పరిణామాలు ఉంటాయి. అవే ఇలాంటి చర్చలకు కారణమవుతాయి. ఇటీవల ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే జగన్ చుట్టూ రాజకీయ ఒత్తిడి పెరుగుతోందన్న భావన స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కలా, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మరోలా పరిస్థితులు మారతాయి. ఇప్పుడు జగన్ ఎదుర్కొంటున్నది కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కాదు. న్యాయపరమైన అంశాలు, పరిపాలనపై విమర్శలు, ప్రజల్లో మారుతున్న భావోద్వేగాలు ఆల్ కలిసి ఒక క్లిష్టమైన పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రమాదం అనే మాట వినిపించడానికి కారణం ఏంటి? ఇది శారీరక ప్రమాదమా లేక రాజకీయంగా ప్రభావం చూపే ప్రమాదమా? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది రాజకీయ ప్రమాదం గురించే. ప్రజల్లో ఉన్న మూడ్, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలు, కేంద్ర రాష్ట్ర రాజకీయ సమీకరణలు ఆల్ ఇవన్నీ జగన్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశాలుగా మారుతున్నాయి. ప్రతిపక్షాలు ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఒకప్పుడు అధికారాన్ని ఎదుర్కొన్న ప్రతిపక్షం ఇప్పుడు అధికారంలో ఉండి జగన్ను టార్గెట్ చేస్తోంది. సభల్లో మాటలు గట్టిగా మారాయి. విమర్శల తీవ్రత పెరిగింది. ఈ పరిస్థితి రాజకీయంగా జగన్కు ఒక పెద్ద సవాలుగా మారిందని చెప్పొచ్చు. మరోవైపు జగన్ పార్టీ లోపల పరిస్థితి కూడా చర్చకు వస్తోంది. పార్టీ ఐక్యత ఎంత బలంగా ఉంది, క్యాడర్ ఎంత ఉత్సాహంగా ఉంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఒక నాయకుడికి అతిపెద్ద బలం పార్టీ క్యాడర్. అక్కడ ఎక్కడైనా అయోమయం ఉంటే అది పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే ఈ అంశం కూడా ప్రమాదం అనే చర్చకు కారణమవుతోంది. భద్రతపరమైన కోణం గురించి మాట్లాడితే జగన్కు ఇప్పటికే జెడ్ కేటగిరీ భద్రత ఉంది. అధికారికంగా భద్రత లోపం ఉందన్న సమాచారం లేదు. అయినా సరే గత అనుభవాల నేపథ్యంలో ఆయన భద్రతపై ఎప్పుడూ ప్రత్యేక దృష్టి ఉంటుంది. ప్రజాసభలు, యాత్రలు, పర్యటనలు ఆల్ చోట్ల భద్రత కఠినంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రమాదమనే మాట వినిపించడాన్ని చాలామంది అతిశయోక్తిగానే చూస్తున్నారు. అయితే రాజకీయాల్లో పర్సెప్షన్ చాలా ముఖ్యం. ఒక మాట, ఒక వార్త, ఒక వదంతి అవి నిజం కాకపోయినా చర్చను మొదలుపెట్టగలవు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే ఈ అంశం మరింత వేగంగా విస్తరిస్తోంది. కొందరు భయాన్ని సృష్టించేలా మాట్లాడుతుంటే మరికొందరు పూర్తిగా రాజకీయ డ్రామాగా కొట్టిపారేస్తున్నారు. ఈ రెండింటి మధ్యలో నిజమేంటన్నది తెలుసుకోవడం సామాన్య ప్రజలకు కష్టమవుతుంది. జగన్ వైపునుంచి చూస్తే ఆయన ఇప్పటికీ రాజకీయంగా సైలెంట్గా కాకుండా యాక్టివ్గానే ఉన్నారు. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు, పార్టీ కార్యక్రమాలు, వ్యూహాత్మక అడుగులు ఇవన్నీ ఆయన ఇంకా పోరాటానికి సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఇది రాజకీయంగా ఆయన బలాన్ని చూపే అంశమే. రాజకీయ విశ్లేషకులు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతున్నారు. జగన్కు ఉన్న అసలైన ప్రమాదం భద్రతపరంగా కాదు, రాజకీయంగా. ప్రజల నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించాలి? ప్రతిపక్ష దాడులను ఎలా ఎదుర్కోవాలి? క్యాడర్ను ఎలా నిలబెట్టాలి? ఈ ప్రశ్నలకు ఆయన ఇచ్చే సమాధానాలే రాబోయే రోజుల్లో జగన్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. చివరికి ఒక విషయం మాత్రం ఖచ్చితం. జగన్కు ప్రమాదమనే మాట ప్రస్తుతం ఒక రాజకీయ చర్చ మాత్రమే. నిజమైన ఫలితాలు మాత్రం రాబోయే రాజకీయ పరిణామాల మీదే ఆధారపడి ఉంటాయి. ఇది ఒక భయకథ కాదు, ఇది ఒక రాజకీయ పరీక్ష. ఆ పరీక్షలో జగన్ ఎలా నిలబడతారన్నదే ఇక చూడాల్సింది.